హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 16,500 రూపాయలను నేరుగా మీ ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు, ఏంటి, ముందుగా ఏ జిల్లాల వారికి జమ అవుతుంది అనే సమాచారాన్ని అంతా కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. చాలా చిన్న వీడియో ఇది, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. 4 నిమిషాలు లేదా 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూసి హెల్ప్ చేయండి. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ విలువైన సహాయాన్ని 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పనిసరిగా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక అంతేకాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరందరూ కూడా లైక్ చేయాలి వీడియోని. చాలా చిన్న వీడియో, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. వీడియో కింద తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తుంటాను. ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వికలాంగుడికి తప్పకుండా సహాయం చేయండి. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి QR కోడ్ స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా సహాయాన్ని పంపించండి. ఇక అంతేకాకుండా మనకు వివరాలు కనుక చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయంటే వర్షాలు భారీగా కురిసి తీవ్రంగా రైతన్నలు అయితే నష్టపోవడం జరిగింది. ఇక నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ నష్టపరిహారంలో భాగంగా ప్రతి కుటుంబానికి కూడా 10,000 ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రకటించారు. ఇక 10,000 రూపాయలను అయితే జమ చేసేయడం కూడా జరిగింది. 10,500 రూపాయలను అయితే కొంతమందికి జమ చేయడం జరిగింది. తర్వాత మనకు చూసినటువంటి ఇబ్బందులను బట్టి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళి అక్కడ వివరాలన్నీ కూడా తెలుసుకుని బాధితులతో మాట్లాడి వారికి ఇస్తున్నటువంటి 10,500 రూపాయలు సరిపోదని వారికి మరింతగా సాయాన్ని పెంచి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉండి ఇళ్లకు వెళ్లారో వారందరికీ కూడా తక్షణ సహాయంగా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి 16,500 రూపాయలు అంటే మరొక 6,000 రూపాయలను అనేది పెంచి మీకు 16,500 రూపాయలను ప్రతి కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎక్కడైతే వరదలు వచ్చాయో ఆ రాష్ట్రాల్లో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి వారికి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఆధార్ కార్డు ఉంటే కూడా ఆ కుటుంబానికి 16,000 గతంలో ఇచ్చినటువంటి 10,500 రూపాయల స్థానంలో 16,500 రూపాయలనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తూ ఉంది. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ యొక్క 16,500 రూపాయలు మీకు జమ అయిందో లేదో తెలుసు. ఇది వరద సాయం అనమాట. ఒకవేళ మీకు జమ కాకుండా ఉంటే మీరు అధికారులను కలిసి ఈ యొక్క వరద సహాయాన్ని మీరు పొందవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉన్న వారికి 16,500 రూపాయలకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి.